Good morning to all of you. Welcome to Legal Matters by Sai Babu Sunkara. This is a case relating to impotency of the husband, which can be treated as a case under section 417 and 420 IPC. And concealing the impotency and getting married to a woman without disclosing his impotency is an offense under cheating అని చెప్పి మెడ్రాస్ హైకోర్టు 2020లోనే జడ్జిమెంట్ ఇచ్చింది. నిన్న కామెంట్స్లో నేను చెప్తే ఒక కుర్రాడు దాని మీద రాసి ఇంపార్టెన్సీ గురించి అంటే ఇంపార్టెన్సీ విల్ బి ఏ గ్రౌండ్ ఫర్ సెక్షన్ 11 ఆఫ్ ది హిందూ మ్యారేజ్ యాక్ట్ ఉంది కదా. సో ఫర్ నలిటీ ఆఫ్ మ్యారేజ్ మనకు వస్తాయి. అందుకని లేదంటే సపోజ్ ఇంపార్టెన్సీ డిస్క్లోజ్ చేయకపోతే అది ఇట్ కమ్స్ అండర్ అఫెన్స్ అని చెప్పి మెడ్రాస్ హైకోర్టు చెప్పింది అన్నారు. దాని మీద వెరిఫై చేస్తే అది వాస్తవమే, మెడ్రాస్ హైకోర్టు చెప్పింది. కోర్స్ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఎవరి కేస్ డిపెండ్స్ ఆన్ ది ఫ్యాక్ట్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్. రైట్, ఈ కేసు ఒకసారి మనం డిస్కస్ చేసుకుందాం. ఎందుకంటే చాలామంది మగవాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, చాలామంది ఆడపిల్లలు కూడా ఇబ్బంది పడుతున్నారు ఈ ఇంపార్టెన్సీ ఆస్పెక్ట్లో. థ్యాంక్స్ టు యువర్ కంప్యూటర్ వ్యవహారం ఇది వచ్చినాకే చాలా ఎక్కువైనాయి. మీరు చూడండి, ఈ మధ్యకాలం ఎక్కడ చూసినా ఐవీఎఫ్ సెంటర్స్ ఎక్కువైనాయి. రీజన్ ఈజ్ దిస్ వన్. కన్సీలింగ్ ఇంపార్టెన్సీ ఈజ్ అన్ అఫెన్స్ అండర్ సెక్షన్ 420 ఐపీసీ అని జస్టిస్ వి శివజ్ఞానం ఇన్ ద కేస్ ఆఫ్ ఇర్ఫానా నజరీన్ మెడ్రాస్ హైకోర్టు అండి, మదురై బెంచ్ వర్సెస్ ద స్టేట్ క్రిమినల్ ఓపీ నంబర్ 11840/2022 I think, dated 27/2020. You can see the citation. Of course, అందుకే నేను చెప్పింది ఎవరి కేస్ డిపెండ్స్ ఆన్ ది ఫ్యాక్ట్స్ అండ్ సర్కమ్స్టెన్స్ అన్నాను. దీనిలో ఫ్యాక్ట్స్ 2 ముక్కలు చెప్తాం, పెద్ద అక్కర్లేదు దీంట్లో. సో ఈయన హస్బెండ్ ఈజ్ నవాబ్ గారు, ఇర్ఫానా నజరీన్ అనగానే సో భర్త కూడా హస్బెండ్ ఇది మీకు అర్థమై ఉంటుంది. రైట్, బోత్ ఆఫ్ దెమ్ మ్యారీడ్ ఐ థింక్ ఇన్ ది 4/4/2021 4/4/2021 ఇన్ ఏ హోటల్ మ్యారియట్. ఏం తక్కువేం కాదండి, అంటే ఇతను యుఎస్లో ఉంటాడు. మ్యారియట్ హోటల్లో both of them united, that is marriage took place in మ్యారియట్ హోటల్. రైట్, తర్వాత సో మామూలుగా ముస్లిమ్స్ మీకు తెలిసిందే కదా, దే హ్యావ్ గివెన్ డౌరీ వర్త్ అబౌట్ 5 lakhs, 200 tulas ఆఫ్ గోల్డ్, 200 sovereigns ఆఫ్ గోల్డ్ అండ్ అదర్ థింగ్స్ మిగతా అన్నీ పెట్టారు. మీకు తెలిసిందే ముస్లిమ్స్ ఆ రోజే ఆ పిల్లకి కాపురానికి ఏం కావాలో మెటీరియల్ అంతా రెడీ చేస్తారు, చూపిస్తారు, ఎగ్జిబిషన్ పెడతారు. మొత్తానికి 5 lakhs వర్త్ ఎంతో ఆ కాలంలో 2021లో పెట్టారు, అయిపోయింది. సో నార్మల్గా కాంజుగల్ లైఫ్ ప్రొక్రియేషన్ అక్కడికి వెళ్ళేటప్పటికి సో ఈజ్ నాట్ షోయింగ్ ఎనీ ఇన్క్లినేషన్ టువర్డ్స్ దట్ పర్టికులర్ సెక్షువల్ ఇంటర్కోర్స్. ఈ అమ్మాయికి అనుమానం వచ్చింది. కొద్ది రోజుల తర్వాత నిలదీసింది, ఎంక్వైరీ చేస్తే నువ్వంటే నాకు ఆ ఫీలింగ్స్ రావట్లేదు అన్నాడు. తన ఇంపార్టెన్స్ డిస్క్లోజ్ చేయలేదు, ఎవరికి అనుమానం వచ్చింది. దెన్ షీ స్టార్టెడ్ ఎంక్వైరీ. జాగ్రత్త, ఆడవాళ్ళు ఎంక్వైరీ మొదలు పెడితే చాలా డీప్గా వెళ్ళిపోద్ది వ్యవహారం. మనం ఏదైనా పట్టించుకోము, కానీ ఆడవాళ్ళు మాత్రం స్టార్ట్ ఎంక్వైరీ, వాళ్ళు థరోగా ఎంక్వైరీ చేస్తారు. ఈ అమ్మాయి అదే చేసిన తర్వాత ఈ అమ్మాయి షీ కేమ్ టు నో దట్ ద ఫస్ట్ మ్యారేజ్ ఫెయిల్డ్ బికాస్ ఆఫ్ హిజ్ ఇంపార్టెన్సీ. వీడికి ఆల్రెడీ పెళ్ళయింది. అఫ్కోర్స్ ముస్లిం కాబట్టి మనం ఏమంటానికి లేదు, 4 భార్యలు ఉండొచ్చు కదా, దానికి అతని పర్సన్. ఎనివే ఇక్కడ పాయింట్ ఏంటంటే ద ఫస్ట్ వైఫ్ లెఫ్ట్ హిమ్ ఆర్ ఫస్ట్ మ్యారేజ్ వాజ్ annulled or cancelled because of his impotency. He is an impotent. He does not have any procreating capacity. దాని మీద తల్లిదండ్రులను అడిగింది, అతని తల్లిదండ్రుని, ఏమిటిది అంటే అఫ్కోర్స్ లేటర్ షీ కేమ్ టు నో దట్ షీ వాజ్ చీటెడ్. సో వీళ్ళ తల్లిదండ్రులు కూడా తెలిసి కూడా వాళ్ళు ఈ అమ్మాయికి మోసం చేశారు చెప్పకుండా. రైట్, ఎందుకంటే దే షోడ్ హిమ్, అతని పోజ్ కూడా యాజ్ దో హీఈస్ ఏ కాంపిటెంట్ పర్సన్ టు కన్జ్యూమేట్ ద మ్యారేజ్. బయటపెట్టు, ఈ అమ్మాయి ఊరుకోవాలి ఏంటి నీ సంగతి అని చెప్పి వాడిని పట్టుకునేటప్పటికే అప్పుడున్న అడ్వాంటేజ్ ప్రకారం తలాక్ అన్నాడు, గుడ్ బై అన్నాడు. ఈ లెఫ్ట్ ఫర్ యూఎస్. తర్వాత అతను వెళ్ళింది ఐ థింక్
4/5 గుర్తు 4/1/2022 నాడు అమెరికా వెళ్ళిపోయాడు. ఇమీడియట్గా 18/5/2022 నాడు ఈవిడ పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. అతను తలాక్ అని చెప్పేలాడు, తర్వాత బయటకు వచ్చింది. రైట్ తర్వాత పోలీసులు ఇమీడియట్లీ కొంచెం ఇన్ఫ్లుయెన్షియల్ లాగా ఉన్నారు. పోలీస్ దే రిజిస్టర్డ్ ఎ కేస్ 25/2022 అండర్ సెక్షన్స్ 498A అండ్ 406 ఆఫ్ ది ఇండియన్ పెనల్ కోడ్. 498 అంటే మమ్మల్ని ఇట్లా చెప్పకుండా మోసం చేశారు, నన్ను క్రూయల్టీ, యాక్చువల్గా ఇది క్రూయల్టీ కింద వస్తుంది. భర్త పెళ్లి చేసుకున్న తర్వాత ఆమెతో సంభోగం చేయకపోతే అది ఖచ్చితంగా క్రూయల్టీ కింద వస్తుంది. సరే అది తర్వాత చూద్దాం. అయిపోయిన తర్వాత వీళ్ళు దాని మీద వాళ్ళు అరెస్ట్ చేస్తూ ఉన్నారు. సరే అతను అక్కడ నుంచి ఏదో నోటీస్ పంపించాడు, తలాక్ అన్నాడు. ఈ గొడవ మీ పేరెంట్స్ వాళ్ళని అరెస్ట్ చేయడం అంతా జరిగింది. దాని మీద ఆవిడ ఎఫ్ఐఆర్ కాపీ చూసుకుంటే కేవలం 498A 417 మాత్రమే. 498A అండ్ 406. 406 అంటే నగలు ఎంత ఉన్నాయి తిరిగి ఇవ్వలేదు, మేము ఇచ్చాం. ఆ తర్వాత షీ ఫైల్డ్ ఏ కంప్లైంట్ బిఫోర్ ద హైకోర్ట్ దట్ నాట్ డిస్క్లోజింగ్ ది ఏమంటారు ఇంపార్టెన్సీ ఈజ్ అన్ అఫెన్స్ అండర్ సెక్షన్ 420 అని చెప్పి 417, 420 మే బి యాడెడ్ అని హైకోర్టు వేస్తుంది. జస్టిస్ ఆల్సో అగ్రీడ్ అండ్ ఆస్క్డ్ ద పోలీస్ టు యాడ్ దీస్ 2 sections. 417 is చీటింగ్, 420 is చీటింగ్ బై ఇంపర్సనెంట్. ఇది మోసం. ఎందుకంటే ఒక అమ్మాయి తన యొక్క జీవితాన్ని ఎంతో ఊహించి పిల్లలు కనాలని కాపురం చేసుకోవాలని చేస్తే నువ్వు ఇంపార్టెంట్ అయితే ముందు చెప్తే పెళ్లి చేసుకుంటే ఎవరేం చేయలేం. కానీ వితౌట్ డిస్క్లోజింగ్ ది సో కాల్డ్ ఎఫెక్ట్ ఆఫ్ ఇంపార్టెన్స్, ఇఫ్ యూ గెట్ మ్యారీడ్ హెర్ ఇట్ ఈస్ నథింగ్ బట్ చీటింగ్ అని చెప్పి కోర్టు కూడా అగ్రీ చేసి అతని మీద ఆ సెక్షన్లు కూడా చెప్పడం జరిగింది. సో ఇది మన కుర్రవాడు కామెంట్ సెక్షన్లో పెట్టాడు, ఆయన పేరు మర్చిపోయాను. కాబట్టి యూ ప్లీజ్ సీ ద జడ్జ్మెంట్. మీలో కొంతమందికి ఈ సందర్భాలు వస్తాయి. ఎందుకంటే చాలామంది ఆడపిల్లలు భర్త ఇన్కాంపిటెంట్ చెప్పే సంఘటనలు ఉన్నాయి. అలాగే నిజంగా ఇన్కాంపిటెంట్ పీపుల్ బయటపడకుండా ఆ అమ్మాయిని వేరే రకంగా నువ్వు సన్నగా ఉన్నావు, లేకపోతే నువ్వు పులలాగా ఉన్నావు, నువ్వు లావుగా ఉన్నావు, నీ దగ్గర వాసన వస్తుంది, నువ్వు మామూలుగా అటు చూస్తున్నావు, ఈ రకరకాల ఇబ్బందులు పడే సంఘటనలు మా దృష్టికి వస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ కేసు అందరూ తెలుసుకుంటారని చెప్పే ఉద్దేశంతో చేశాను. థ్యాంక్ యూ.